హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు నేను మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తున్నాను. అదేంటంటే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం యాప్‌లు ఇక పనిచేయవు. అది ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు. అదేమిటనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోని తప్పకుండా మీరు ఎండ్ వరకు చూడండి. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది ఫోన్‌పే యాప్‌లు, గూగుల్ పే ఇలా చాలా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే చాలామందితో సమయానికి క్యాష్ ఉండకపోవడంతో అప్పుడు చాలామంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ అయితే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇలా చాలా విధాలుగా ఉపయోగిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్‌పే. అది ఎలా అంటే లైక్ కిరాణా షాప్‌కి వెళ్ళినప్పుడు, టిఫిన్ షాప్‌కి వెళ్ళినప్పుడు, దాంతో పాటు ఇంకా షాపింగ్, టూర్, మీకు ఏదైనా బైక్ కొనాలన్నా, కార్ కొనాలన్నా ప్రతి దానికి చాలా విధాలుగా ఫోన్‌పే యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా చాలామందికి వేరే విధాలుగా ఉపయోగపడుతుంది. అదేమిటంటే కొంతమంది వేరే వాళ్ళు టూర్‌కి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళతో ఒక అమౌంట్ లేకపోవడంతో అప్పుడు వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ గానీ అప్పుడు ఫోన్ చేసి అప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు ఫోన్‌పే అప్పుడు క్యాష్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళ అమౌంట్ రిటర్న్ క్యాష్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక పిల్లలైతే స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళినప్పుడు దాంతోపాటు జిరాక్స్ షాప్, పెట్రోల్ బంక్, టీ బ్రేక్, రెస్టారెంట్, మండి బిర్యానీ, ఇంకా లాస్ట్ వన్ అయితే ఐపీఎల్. ఇది ఐపీఎల్ చూడాలంటే చాలామంది 3 మంత్స్‌కి ఒక ప్లాన్ ఉంది. 3 మంత్స్‌కి ₹149 పేమెంట్ చేయాలి. అప్పుడు అది మనకు ఫ్రీగా వస్తుంది. 149 చేసినప్పుడు. అది కూడా ఎలా అంటే ₹149 పేమెంట్ చేయాలంటే అది కూడా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం యూజ్ చేసి చేయాలి. కానీ మీకొక బ్యాడ్ న్యూస్. అదేమిటంటే ఎన్‌పీసీఐ వాళ్ళు ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ఎన్‌పీసీఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్‌పీసీఐ వాళ్ళు తీసుకొచ్చిన రూల్ ఏమిటంటే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్‌కి యూపీఐ నంబర్‌ని లింక్ చేసుకోవాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్‌కి. అది కూడా దాంతో పాటు ఇంకొకటి ఏమంటే వాళ్ళు యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్‌కి నంబర్‌ని అప్డేట్ చేసుకోవాలి. లేదంటే అప్పుడు యూపీఐ వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్‌ని తొలగిస్తారు. అప్పుడు మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం యాప్‌లను యూజ్ చూడడానికి అప్పుడు అవకాశం ఉండదు. అప్పుడు మీరేం చేయాలంటే అప్పుడు మీరు ఖచ్చితంగా మార్చి 31 తారీఖు లోపు ఇది యూపీఐతో ఖచ్చితంగా లింక్ చేసుకోండి. లేదంటే మీరు అప్పుడు చాలా విధాలుగా ఫేస్ చేయాల్సొస్తుంది. మీరు కూడా ఒకవేళ యూపీఐతో లింక్ చేసుకోకపోతే మీరు ఖచ్చితంగా అప్పుడు ఫోన్‌పే, గూగుల్ పే యాప్‌ని ఉపయోగించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఏదైనా షాపింగ్, స్విమ్మింగ్ పూల్ ఎక్కడికి వెళ్ళినా మీరు అప్పుడు క్యాష్‌తోనే కొనాలి. ఏదైనా అప్పుడు ఖచ్చితంగా కొనాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫోన్‌పే యాప్ లేకుంటే ఎలా ఉంటుంది? ఉంటే ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా యూపీఐతో లింక్ చేసుకోండి. చేసుకోకపోతే చాలా కష్టం. ఇది ఫ్రెండ్స్ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్ గురించి నేనైతే మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇచ్చాను. మీరు ఖచ్చితంగా యూపీఐతో లింక్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి సమాచారాలు మరిన్ని కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాకేమైనా తెలియజేయాలంటే ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థాంక్ యూ.